మైండ్ క్రాఫ్ట్. సో ఇవాళ మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు భాయ్ వైటీ. ఇంక ఇంట్రో వేసేద్దామా? ఓకే, మనమైతే ఒక వరల్డ్ అయితే స్పాన్ అయ్యామన్నమాట. డన్. సో ఇక్కడైతే మొత్తం ఓక్ భయంలో ఉంది. ఓకే, డన్. సో మనం ఫస్ట్ బ్లాక్ ఎప్పుడు వరల్డ్లో స్పాన్ అయినప్పుడు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం అయితే కొద్దిగా డిగ్ చేసి ఈ బ్లాక్ మనం ఫస్ట్ వరల్డ్లో స్పాన్ అయిన స్పాట్ అని మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఇక్కడ ఒక బ్లాక్ పైన పెట్టి దీని ముందు బ్లాక్ పైన డన్. ఓకే, సూపర్ ఉంది. ఇదన్నమాట మనం స్పాన్ అయిన ప్లేస్. సో మనం బేసిక్గా ఎక్స్ప్లోరేషన్కి వెళ్తాం ఇప్పుడు. ఓకే, వెళ్ళిపోదాం. ఓ వాట్, అది నెదర్ పోర్టలా గాయస్? అస్సలు సూపర్ స్పాన్ అయితే ఇది. నిజంగానే నమ్మలేకపోతున్నాను. అమ్మ బాబోయ్, స్పాన్లోనే నెదర్ పోర్టలా? సో ఓకే, దీన్ని నెదర్ పోర్టల్ అని అనరు, సంథింగ్ ఏదో అంటారు. ఐ థింక్ నేను మర్చిపోయాను అది. ఓకే, డన్. పైకి వెళ్ళి చూద్దాం మనం. ఓకే, పైకి వెళ్ళి చెస్ట్ ఉందో లేదు చూద్దాం. ఓకే, ఇక్కడ లావా ఉంది, ఇక్కడ ఒబ్సిడియన్ ఉంది, పైన గోల్డ్ బ్లాక్ ఉంది. తర్వాత మైన్ చేద్దాం దాన్ని. చెస్ట్ ఎత్తుకుదాం ముందు. ఓకే, ఓ ఓ ఓ ఓకే, ఇందులో ఓకే, ఇందులో ఒక గోల్డెన్ ఇంగట్స్ ఉన్నాయి, యాపిల్ ఉంది, చెస్ట్ ప్లేట్ ఉంది, ఇది కంపాస్ లాగా ఉంది, ఒక స్టోన్ ఉంది, ఫైర్ బాల్ ఒకటి ఉంది, గ్యాస్ ఇది. సో చెస్ట్ అయితే కలెక్ట్ చేసుకున్నాం మనం. కొద్దిగా ముందుకు వెళ్దాం. అసలు ముందుగా మనకి నెదర్ పోర్టల్ దొరకడం అన్నది అసలు సూపర్ అన్నమాట. ఇదన్నమాట, ఇక్కడ చెస్ట్ అయితే ఉంది. కొద్దిగా ముందుకు వెళ్దాం మనం. ఇదంతా నాకు తెలిసినంత వరకు ఒక భయమే. ఎస్, ఇదన్నమాట. మనకి బేసిక్గా ఇప్పుడు ఒక బేస్ కట్టుకోవాలి. సో ఫస్ట్ బేసిక్గా వుడ్ కావాలన్నమాట. ఒక వుడ్ తీసుకుందాం. వదిలే, మొత్తం వుడ్ మైన్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకున్న తర్వాత ఫర్నెన్స్ చేసుకోవాలి. అలాగ మనం బేసిక్గా స్టార్ట్ చేద్దాం. ఇదంతా నాకు తెలుసు గైస్, నేను ఏదో చెప్తున్నా కానీ ఓకే, పర్లేదు. అయిపోయింది, లాస్ట్ బ్లాక్ కూడా మైన్ చేస్తాం. వెళ్దాం మనం. హాయ్ షేక్, మనం ఒక బెడ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ, సారీ. మనం మ్యాక్సిమం ఇంక నుంచి షీప్స్ని కిల్ చేయకుండా చూద్దాం. కౌస్ని అలాగా కిల్ చేయాలి కదా లెదర్ కోసం, అప్పుడు వాటి ఫుడ్ వస్తుంది. మన ఇన్వెంటరీని కొద్దిగా కింద క్లియర్ చేస్తున్నాం. ముందుకు వెళ్దాం. ఒక మంచి ప్లేస్ వెతుక్కొని అక్కడ మనం బేస్ కట్టుకుందాం. ఓకే, ఇది ఒక రివిన్. ఓకే, మనకు పక్కన నెదర్ పాయింట్ ఉంది. నెదర్ పాయింట్ పక్కన నెదర్ పోర్టల్ పక్కనే ఒక రివిన్. ఓకే, కిందకి వెళ్దాం. ఓకే, ఇది ఖచ్చితంగా పెద్ద రివిన్ అయితే కాదనుకుంటున్నాను. సో మనం ఎక్స్ప్లోర్ చేసాను కానీ తెలియదు కదా పెద్ద చిన్నదని. ఏం పర్లేదు. ఓకే, అక్కడైతే ఒక క్రేపర్ గడ్ అయితే ఉన్నాడు. నువ్వు ఇక్కడికి రాకరా ప్లీజ్. ఓకే, డన్. ఓకే, జాంబీ గడ్ మనల్ని చూస్తాడా? చూసి వచ్చేస్తున్నాడు మనల్ని. అమ్మో, వాడు అక్కడి నుంచి కాలిపోతున్నాడు. అయిపోయాడు. డన్, మనం వెళ్ళిపోదాం. తర్వాత వచ్చి చూద్దాం దీన్ని. ఎందుకంటే మనకి ముందు అసలు బేస్ కావాలి. బేస్ లేనిదే మనం ఏం చేయలేం. ఎట్లా వెళ్దాం? ఇక పైకి వెళ్ళి మనం బ్లాక్స్ అయితే వెతికి బేస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. మనం చిన్న బేస్ చాలా కేసు మనకి ప్రస్తుతానికి. పెద్ద పెద్ద బేస్లు ఇప్పుడే కట్టుకుంటే మళ్ళీ మనం ఫ్యూచర్లో బయటికి వెళ్ళేసరికి వాట్ గాయ్స్, అస్సలు ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఓ మై గాడ్, నేను ఇది నమ్మలేకపోతున్నాను గైస్. అస్సలు బాబాయ్, ఇది నిజమైన వరల్డేనా? ఓ మై గాడ్, నేను ఎగ్జిట్ అయిపోతాను. వద్దులేండి, మనకి అసలు మంచి వరల్డ్ దొరికింది. ఓకే, అసలు సూపర్ స్పాన్ అయితే గైస్. అసలు ఇది మంది ఇక్కడ అక్కడ మన స్పాన్, ఇక్కడ నెదర్ పోర్టల్, అండ్
అక్కడ విలేజ్. అసల మామూలు సీడ్ కాదిది. ఇక్కడేమన్నా ఉందా ఐరన్? కిందకెళ్ళి చూద్దాం. ఐరన్ ఏమన్నా ఉంటే మనకి కొద్దిగా మనమేం కలెక్ట్ చేసుకోలేదు వుడ్ తప్పించి. కొన్ని ఉన్నాయిలెండి మన ఐటెమ్స్. కానీ మనం దాంతో ఐరన్ మైన్ చేయలేం. ఓకే. ఇక్కడ కూడా లేదు. కానీ దీని తర్వాత ఎక్స్‌ప్లోర్ చేద్దాం. వాటర్ ఉంది అందులో. కానీ ఇందులో అయితే ఇంత గ్రేట్ సీడ్ దొరుకుతదని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు గైస్. ఓకే. సో, ఇంకా ఇంత మంచి సీడ్ దొరికిన తర్వాత దీన్ని వదులుకోవడం ఎందుకు? సో, మనం విలేజ్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం. మనకి ఇంకా అదృష్టం కావాలంటే మనకొక బ్లాక్ స్మిత్ అయితే కావాలిక్కడ. హాయ్ మల్లసూరి. సూపర్. సో, నాకు తెలిసినంత వరకు ఇదైతే ఒక నార్మల్ విలేజ్ లాగే ఉంది. బ్లాక్ స్మిత్ ఉంటే మన అదృష్టం అంతే. ఓకే. వెతుకుదాం. ఇక్కడే ఇంక లాస్ట్ ఇంకిదే. ఓహ్! ఇక్కడే ఉంది. సూపర్. మనకు డైమండ్ దొరికితే బాగుండు. డైమండ్ కాకపోయినా మామూలుగా దొరికితే బాగుండు. ఓకే. ఓ మై గాడ్! గైస్ మనకు ముందే ఐరన్ దొరికేసింది అసలు. సూపరు. ఐరన్ బండిలో పెట్టేద్దాం. ఓకే. మనకైతే బండిలో ఉంది ఐరన్. సూపర్. మనకొక స్వాడ్ దొరికింది. ఒక పికాక్స్, ప్యాంట్స్, హెల్మెట్, 2 యాపిల్. రావట్లేదు. వచ్చింది 2 యాపిల్ అయితే దొరికిందనమాట. సో, మనకైతే ఇంకా ఐరన్‌కి అప్‌గ్రేడ్ అవ్వకుండానే ఐరన్ టూల్స్ దొరికేస్తాయి మనకి. దానికి మించిన అదృష్టం ఏముంటది ఇంక. ఓకే. డన్. ఇంకా ఇటు సైడ్ చూసుకోవాలింకా. మనం ఎక్స్‌ప్లోరేషన్ చేద్దాం గైస్. మనకు ముందు అసలు బేస్ కట్టుకున్న తర్వాత ఎక్స్‌ప్లోరేషన్ అయితే ఫుల్‌గా చేద్దాం. ఏమో మేబీ నాకు తెలిసినంత వరకు ముందుగానే చేసేయచ్చు. ఎందుకంటే మనకి బేసిక్ కావాల్సిన నెసెసిటీ ఐటెమ్స్ కావాలంటే ఇక్కడ ఏదో కొత్త అప్డేట్‌లో యాడ్ చేసినట్టున్నాడు ఇవి. ఓకే. సూపర్. బాగున్నాయి అవి కూడా. ఓకే. సో, బేసిక్ కావాల్సిన నెసెసిటీస్ కావాలంటే మనం ముందుగా ఎక్స్‌ప్లోరేషన్ చేసుకోవాలి. అందుకనే మనం ముందుకెళ్దాం. లెట్స్ ఫైండ్ ఔట్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూసుకుందాం అది. ఇండిటి వెళ్దాం మనం. ఇట్లా వెళ్ళి అటు సైడ్‌కి చేరుకొని. ఓకే. ఓకే. ఇంకిక్కడ మొత్తం శాండ్ ఉంది. హాయ్ టర్టిల్. ఇక్కడ ఇంకోటి ఉంది టర్టిల్. సూపర్. ఓకే. ఇదంతా ఓషనే. ఓకే. అక్కడ నాకేదో కనపడుతుంది. షిప్ రేక్ లాగా. చూద్దాం. ఓకే. సూపర్. ఇదంతా ఓషనే. నాకు తెలిసినంత వరకు అది షిప్ రేకే. లెట్స్ సీ. మ్యాక్సిమం ఉండే ఉంటుంది నాకు తెలిసి. ఇటు నుంచి చూసినది అలాగే కనపడుతుంది. ఓకే. ఇదేంది? టు ఓపెన్ చాట్. వద్దు మనకి. ఫుడ్ లేదు మనకి. ముందు ఫుడ్ తినేస్తే మనం స్విమ్మింగ్ చేయగలం లోపల. 2 యాపిల్స్ ఉన్నాయి. సూపర్. అయిపోయింది. సో, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. సముద్రం లోపలికి వస్తున్నా. సో, మనకి ఇక్కడ కెల్ప్ ఉంది. ఈ కెల్ప్తో మనం ఫుడ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే చాలా పూలు అవసరం దానికి. ఎస్. ఓకే. నాకు తెలిసినంత వరకు పెద్దది షిప్ రేక్లా కనపడుతుంది. డ్రౌండ్ కూడా ఉన్నాడు. సూపర్. సూపర్. అసలు ఇది షిప్ రేక్ నిజంగానే. మన దగ్గర ఆక్సిజన్ ఎక్కువ లేదు. డ్రౌండ్ కూడా వచ్చేస్తున్నాడు. అమ్మో ఉండరా కనీసం ఉండరా నువ్వు. ఓకే. లోపలికి వెళ్ళి చూద్దామా. ఉంది డ్రౌండ్ కానీ వేసేద్దాం. బాబా వీడి దగ్గర ట్రైడెంట్ ఉంది. అమ్మ బాబాయ్ నా దగ్గర ఆర్మర్ కూడా లేదు. అయిపోయాను వేసాడు నన్ను. అయిపోయింది. సో, మళ్ళీ మనం ఇక్కడ రావడం జరిగింది. మన ఐటమ్స్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద తతంగం ఇది. ఓకే. ఏం పర్లేదు. మనం ఇంకెప్పుడు మళ్ళీ ఇప్పుడప్పుడే వద్దు ఇది ఎక్స్ప్లోర్ చేయడం. చాలా క్రూయల్గా ఉన్నాడు. చంపేస్తున్నాడు కూడా. మళ్ళీ వద్దాం మనం కావాలంటే. మళ్ళీ మనం బ్యాక్ టు విలేజ్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ నైట్ అయిపోయింది. మనకి మాప్స్ ఉంటే మనకి మడతెట్టేస్తారు కుర్చీని. ఓకే. వాహా సూపర్ అనుకున్నాను రా మీరు ఉంటారని. మీరు గోల్డ్ వేసుకొని వస్తాడు పైగా. వదిలే. ఇప్పుడు నీతో ఫైట్ నేను పెట్టుకోలేను రా బాబు. ఓకే. మన విలేజ్ అయితే అక్కడ ఉంది. మనం త్వరగా వెళ్ళాలి ఇక్కడి నుంచి అక్కడికి.
ఓకే బ్రో, వెయిట్ సెకండ్. ఓకే, ఇక్కడ డ్రౌండ్ కూడా ఉన్నాడు. ఆ రివెంజ్ ఇన్ని తీసుకున్నాను. రారా నిన్నే హెత్తని వాళ్ళ అయిపోయారా నువ్వు. ఆ, ఇంకొక దెబ్బ అయిపోయాడు. థ్యాంక్ యూ రా. ఓకే, వీటికి థ్యాంక్ యూ. ఓకే లేకపోతే సో మనం విలేజ్కి వెళ్ళి ఇప్పుడైతే స్లీప్ వేయాలన్నమాట. సో మనం అరే నాకు బెడ్ ఇచ్చేయండి రా, మీకు ఏముంటుంది. థ్యాంక్ యూ. సో మన సర్వైవల్ సిరీస్లో అయితే ఫస్ట్ స్లీప్ అన్నమాట. మార్నింగ్ అయ్యాక కొద్దిగా ఎక్స్ప్లోరేషన్ చేద్దాం. సో ఓకే, వీళ్ళందరూ ఇక్కడ ఉన్న విలేజర్స్. మన ఇంట్లోకి వెళ్దాం. ఊరి అమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చారు రే బాబు, ఉండవు దగ్గర. థ్యాంక్ యూ, బాగానే ఇచ్చినందుకు నాకు. బాబాయ్ వీడు ఎక్కడి నుంచి స్పాన్ అయ్యాడు అసలు. చిన్నగా వస్తాడు చిన్న. ఓకే విలేజర్ బ్రో, ఐఎమ్ టేకింగ్ 3 వీట్ తీసుకుంటున్నాను నేను. 1 2 3. ఓకే నేను ప్లేస్ చేస్తాను, కంగారు పడక. మళ్ళీ ఇంకా ఇబ్బంది పెట్టను నేను. 1 2. ఓకే ఓకే థ్యాంక్ యూ వెయిట్ ఇచ్చినందుకు. ఓకే వెళ్ళిపోదాం మనం ఇక్కడి నుంచి. మళ్ళీ మనం ఫస్ట్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని తర్వాత ఫర్నెన్స్ చేసుకోవాలి మనం. ఫర్నెన్స్, క్రాఫ్టింగ్ టేబుల్ ఇవన్నీ పెట్టాలంటే ఒక బేస్ ఉండాలి కదా. ఓకే మనం ముందు అసలు ఫస్ట్ చేద్దాం. మనం క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకొని దాన్ని వీట్గా చేసుకొని ఒక బ్రెడ్ చేసుకుందాం. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసాం. దీన్ని మళ్ళీ మనం స్టోన్ కలెక్ట్ చేయాలి గైస్. మనం స్టోన్ ఇప్పటిదాకా మనకు ఐరన్ దొరికేసిందని స్టోన్ కలెక్ట్ చేయాలి మనం, అది హైలైట్. మనమైతే స్టోన్ కొద్దిగా కలెక్ట్ చేసుకున్నాం. 18 స్టోన్ వచ్చింది. మనం కొద్దిగా ఫర్నెన్స్ చేసుకుందాం. ఫర్నెన్స్ పెట్టాం. చార్కోల్ చేసుకున్నాం. ఒక బ్రెడ్ చాలు ఇప్పటికైతే చాలు. ఓకే మనం ఫస్ట్లో ఒక షీప్ని చంపేసాం. మనకి ఇలా ఫుడ్ దొరుకుతుంది అనుకోలేదు పాపం. మనకి ఐరన్ కూడా దొరికింది, షీర్ చేసుకోవచ్చు. షీప్ని మళ్ళీ బతికిద్దాం గైస్, కంగారు పడకండి మీరు. మనం మ్యాక్సిమం ఏ యానిమల్ని హామ్ చేయాలనుకోవట్లేదు, కాకపోతే కౌస్ని చేయాలి కొద్దిగా లెదర్ కోసం. సారీ కౌస్. ఓకే ఈ వుడ్ మొత్తం కొద్దిగా కలెక్ట్ చేసుకొని మనం ఆ షీప్ గుర్తుగా దాన్ని తినేద్దాం. ఓకే ఇక్కడ కొద్దిగా మీట్ పెట్టి మటన్, సారీ ఎస్, ఈ లోపల ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళొద్దాం. ఓకే ఇటు సైడ్ అంతా నాకు తెలిసి మ్యాక్సిమం ఈ ఫారెస్టే ఉంటుంది. ఈ ఫారెస్టే ఉంది ఇక్కడ ఇంకేం లేవు నాకు తెలిసినంత వరకు. ఓకే ఓకే డన్. అక్కడేంటి డెజర్ట్ ఉంది. డెజర్ట్ అది కాదు, అదంతా బర్చ్ బయోన్లో ఉంది. ఇక్కడంతా ఫుల్ ఫారెస్టే కదా, ఇంకేం లేదు, మనం డౌట్ పడక్కర్లేదు. ఇంకా ఇక్కడంతా ఫారెస్టే. ఓ మై గాడ్, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, వెళ్ళిపోతున్నాం మనం. అక్కడ దాకా చేర్చాలి. థ్యాంక్ యూ డన్. ఇక్కడ ఇంకంతా ఫారెస్టే, ఇంకేం లేదు. బర్చ్ బయోమ్ ఇది సూపర్. ఇక్కడ పాండ్ ఉంది. ఈ పాండ్కి మన రివర్కి కనెక్షన్ లేదు, ఏం పర్లేదు. మనం ఇక్కడ రాంగది ఇటు, మనం ఇటు వైపు వెళ్ళి ఇటు సైడ్ కూడా ఏమైనా ఉందో లేదో చూస్తాం. ఇది 4 బ్లాక్స్ ఎవరికైనా 1 2 3 4. ఎస్, ఇదంతా రేర్ కాదనుకుంటా కదా, మేబీ అయి ఉండొచ్చు. ర్యాండమ్ స్పాన్ అవుతుంది. ఇటంతా రైట్ సైడ్ అంతా బర్చ్ బయోమ్ ఉంది గైస్. సో ఇటంతా ఏముంటుందో చూడాలి. ఇంకా ఇటంతా ఓక్ అండ్ బర్చ్ మిక్స్ అయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అంతే, ఇంక ఇటేం లేదు. మన వరల్డ్ అయితే అసలు సూపర్ ప్రస్తుతానికి. ఎందుకంటే మనకి స్టార్టింగ్లోనే ఒక నెదర్ పోర్టల్ అండ్ నెక్స్ట్ ఒక విలేజ్ 2 దొరికేసినాయి. ఓ ఇక్కడ ఏదో
ఇదేంది రివర్ వెయిన్ రివిన్ రివర్ రివిన్ అది. దాని లోపలికి మనం వెళ్ళలేండి. ఇదంతా బర్చ్ అండ్ ఓక్. మన విలేజ్ ఇటే కదా, మన విలేజ్ ఇటు కాదు, తప్పిపోయాము మనం. కాదు తప్పిపోయాం అనుకుంటా, కరెక్ట్గానే వెళ్తున్నాను తెలిసినంత. ఎస్, మన విలేజ్ ఇటే. మనం కోఆర్డినేట్స్ అయితే మొత్తం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి. ఓకే, అయిపోయింది. మన ఫుడ్ కూడా అయిపోయింది. మనం అక్కడ దాకా వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ డ్రౌండ్ కూడా ఉన్నాడు. ఈ డ్రౌండ్ గాడు సగం వరల్డ్ని ఎలిమినేట్ చేస్తున్నారు గైస్. చాలా ఇదిగా ఉంది, ఏం చేయలేం. ఓకే, మనకు ఇందాక ఫర్నెస్లో పెట్టిన మటన్ అయిపోయి ఉంటుంది. థ్యాంక్ యూ. నేను తినేద్దాం ముందు అసలు. మనకి ఫుడ్ అయితే 3 పాయింట్స్ ఉంది, హెల్త్ కూడా అంతగా లేదు. అదన్నమాట సంగతి. సో నెక్స్ట్ వీడియోస్లో అయితే మనం ఒక బేస్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కదా. కన్ఫర్మ్ ఈ ఏరియాలోనే కొద్దిగా క్లీనింగ్ అయితే చేసి, క్లీనింగ్ అంటే కొద్దిగా మనం ఫ్లోరింగ్ మొత్తం చేసేసి దాని మీద మంచి ఇదైతే కట్టుకున్నాం, బేస్ అయితే కట్టుకుందాం. నేనైతే కొద్దిగా ఆఫ్లైన్ వర్క్ అయితే చేస్తాను అనమాట. డైరెక్ట్ మీకు బేస్కి కావాల్సిన ఐటమ్స్ అంతా ఒక చెస్ట్లో పెట్టి అప్పుడు నేను మీకు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. సో అదనమాట ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ మన భాయ్ వైటీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.